మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శౌర్య రామలక్ష్మిని గుడికి తీసుకువెళ్తాడు. అక్కడ పద్మ కనిపిస్తుంది. పద్మని ఇక బైక్లో ఎక్కించుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని వెళ్తూ ఉంటే పద్మ ఇక్కడే ఆపు అని పెంకుటిల్లును చూపిస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? ఈ ఇల్లు దగ్గర దిగుతున్నారు ఎందుకు? ఈ ఇల్లుని ఎందుకు చెప్తున్నారు అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, ఈ ఇల్లే రామా, రండి లోపలికి వెళ్దాం అని పద్మ శౌర్యని రామలక్ష్మిని ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తుంది. అప్పుడే అక్కడ కుటుంబ సభ్యులు అందరూ ఉండడంతో శౌర్య రామలక్ష్మి అయితే షాక్ అయ్యి వాళ్ళని చూస్తూ ఉంటారు. అసలు ఏమైంది చెప్పండి, ఈ ఇంట్లో ఎందుకున్నారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక జరిగిందంతా కూడా రామలక్ష్మికి చెప్తూ ఉంటారు. ఆది చేసిన పని వల్లే ఇక్కడికి వచ్చామని పద్మ అంటుంది. రామ అదిగో మీ నాన్న వస్తున్నాడు అని పొలం నుంచి ఇంటికి వస్తున్న రఘురామ్ని చూపిస్తూ ఉంటే రఘురామ్ బట్టలంతా కూడా ఇక దుమ్ముగా మురికిగా ఉంటాయి. రఘురామ్ గుణపము పార పట్టుకొని వస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఇక నాన్నని ఎదురు వెళ్ళి రఘురామ్ని హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. రామలక్ష్మి చాలా కోపంగా ఇక బైక్ డ్రైవ్ చేస్తూ ఆజ్యపై కోపంగా ఆజ్యతో గొడవపడడానికి వెళుతూ ఉంటుంది.